మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 24. మరియు పూరు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోఫోతును తెస్సలోనికలోను అరిస్కారును సింకుటును దెబోరా పట్టణస్థుడైనటువంటి గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు త్రోఫీము అతనితో కూడా వచ్చిరి. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా రక్షకుడా, మీకు స్తోత్రములు, వందనాలు. ఈ రాత్రి వేళ త్రోఫీము జీవితాన్ని మేము మా దృష్టికి మీరు తీసుకుని ఇచ్చిన విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విలువైనటువంటి సంగతులు చేరవచ్చినటువంటి పరిశుద్ధులతో మీరు మాట్లాడించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరూ బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా, నీ వాక్యము తండ్రి ఒక మంచు వలె మేము తడపబడి మా జీవితాల్లో ప్రభు ఆశీర్వదించబడ్డానికి అవకాశాలు దయచేయండి తండ్రి. ఆత్మరక్షణ కలిగించి మీ కొరకై వెలిగించబడ్డానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ మాతో మీరు మాట్లాడి సహాయం చేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం మనం గమనించగా అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి పేరు గురించి చాలా పేర్లు రాయబడ్డా కానీ మనకు అవసరమైనటువంటి పేరును మనం చూద్దాం. ఏ వాక్యం చదువుకున్నాం ఇందులో చూస్తే త్రోఫీము అతనితో కూడా వచ్చిరి. అతనితో కూడా వచ్చిన వారంటే పౌలుతో కూడా అని ఆలోచన చేయాలి. ఈ త్రోఫీము ఎవరు, ఎక్కడికి వచ్చాడు, ఎవరితో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమి చేయడానికి వచ్చాడు అనేది మనం ఆలోచించాలి. ఈ త్రోఫీము ఏ పట్టణస్థుడంటే ఇతడు ఆసియాలోని ఎఫెసు పట్టణస్థుడిగా చూస్తూ ఉన్నాం. ఎఫెసు పట్టణస్థుడు. ఈ ఎఫెసు పట్టణాన్ని గురించి కానీ కొంత ఆలోచన చేస్తే ఆనాటి కాలంలో ఎఫెసు పట్టణంలో జనాభా 25,000 మంది ఉన్నారట. ఆ 25,000 మంది జనాభాలో ఏమండి వారిలో ఉన్నవాడైనటువంటి త్రోఫీమును మనం చూడవచ్చు. ఆ పట్టణం ఎలాగుందంటే ఆ పట్టణం అంతా కూడా విగ్రహారాధనతో నింపబడినటువంటి ఆ ఎఫెసు పట్టణం. అటువంటి పట్టణంలో ఉన్నవాడు త్రోఫీము. అంత మాత్రమే కాదు కానీ అవినీతి, అంత మాత్రమే కాదని విగ్రహారాధన, అతిభక్తి కలిగినటువంటి ప్రదేశం, మంచి ధన సంపద కలిగినటువంటి ప్రాంతం. ఎందుకంటే అక్కడ ఓడరేవులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎఫెసు పట్టణంలో చాలా సముద్ర తీరాలు కనుక పక్కపక్క ఉన్నందువల్ల అది ఓడరేవులుగా ఉన్నాయి. అంటే ఆ పట్టణం అంతా కూడా ఏమో సంపదలతో నింపబడి అవినీతితోనూ. అంత మాత్రం కాదు, ఆ ప్రాంత ప్రియులు అలాంటి వారంటే వారు మృగము లాంటి వారని రాశాడు పౌలు గారు. ఎలాంటి వాళ్ళ? మృగము లాంటి వారంటే అంత క్రూరత్వం కలిగినటువంటి ప్రజల మధ్యలో ఉన్నవాడు ఈ త్రోఫీము. అటువంటి ప్రాంతంలో ఒక అన్యుడిగా ఉన్నవాడు త్రోఫీమును చూస్తాం. ఈ త్రోఫీము అటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న దేవత మనం చూస్తే దేవుడు, దేవతలు అనబడిన వారు దేవుని గ్రంథంలో మనం చూస్తే ఆ దేవత పేరు మనం ఒక ఆలోచిస్తే అర్తిమయ అనే దేవత ఎఫెసు పట్టణానికి పెద్ద దేవతగా వారు భావించేవారు. ఈ దేవత ఎలా వచ్చిందంటే ఆకాశం నుంచి ఊడి పడితే వారు దేవతగా వారు భావించేవారు ఆనాటి ప్రజలు. ఇదంతా చరిత్రలో రాయబడిన విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను. అంటే అంతటి విగ్రహారాధికుల మధ్యలో ఈ త్రోఫీము పెరిగినవాడు. దేవుడంటే ఎరగనివాడు, దేవుడంటే తెలియనివాడు, అసలు యేసుక్రీస్తు ఎవరో ఎరగని త్రోఫీము అటువంటి ప్రాంతాల మధ్యలో తాను మృగాల మధ్యలో జీవించాడు. ఇప్పుడు ఆయన కూడా ఏమై ఉండాలి? 10 మంది యాదవుల మధ్యలో ఇంకొకటి వెళ్తే కూడా వాడిని కూడా ఏమంటారు? అనగా తడాలిగా అంటాడు. అంటే అటువంటి పరిస్థితుల మధ్యలో జీవించడే ఈ త్రోఫీము జీవితం ఎలా దిశ మారిందో మనం చూడాలి. ఇప్పుడు సందర్భాన్ని మనం వివరించాం. అపోస్తుల కార్యముల గ్రంథం చదువుతూ వస్తే పౌలు గారు 3 సువార్త దండయాత్ర చేశాడు.
దాదాపు 6518 మైళ్ళు నడిచి చేశాడు. ఆ రోజున పాదయాత్ర చేశాడు. ఎవరా? పౌలు గారు ఆ రోజున పాదయాత్ర చేస్తే ఈరోజు జనులందరూ ఏ యాత్ర చేస్తారు? పాదయాత్ర. దేని కొరకు? మాకు ఓటేయండి అయ్యా, మాకు ఓటేయండి అని, మిమ్మల్ని మేము పాలిస్తాం, మిమ్మల్ని పరిపాలిస్తామని. కాబట్టి మనకి ఇష్టమైన వారిని మనం వేస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు ప్రారంభికుడు ఎవరు తెలుసా? ఆయన కూడా పాదయాత్ర చేసిన వాడే. ఎవరా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏదైనా పాదయాత్రలో? బైబిల్ నుంచి స్టార్ట్ అయింది పాదయాత్రలే. బైబిల్తోనే ప్రారంభించబడుతుంది, బైబిల్తోనే ముగించబడుతుంది. గత రాత్రి అన్నట్టు ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేరు. ఆయన చేసిన దాన్ని మనం కనుక్కుంటున్నాం అంతే. ఆయన ఎప్పుడో డిజైన్ చేశాడు. భూమికి లోపల అడుగు భాగంలో శబ్దాలు వినిపిస్తున్నాయని ఇప్పుడు కనుక్కుంటున్న సైంటిస్టులు. ఆయన ఎప్పుడో పెట్టేశాడు దాన్ని. పెట్టిన దాన్ని కనుక్కుంటున్నారు, మేము గొప్పవాళ్ళు అనిపించుకుంటున్నాం అంతే. ఆ పెట్టిన దాన్ని అన్వేషించగా, పరిశీలించగా, పరిశోధించగా ఆ పరిశోధనలో భూగర్భ శాస్త్రులు కనుగొనుకుంటున్నారు అంతే. అంటే ముందు డిజైన్ చేసింది ఎవరు? వీళ్ళు డిజైన్ చేసింది కాదు, వీళ్ళు క్రియేట్ చేస్తూ వచ్చింది కాదు. అగ్నిగుండం ఆ శబ్ద ధ్వనిలో దేవుడు ముందుగానే డిజైన్ చేశాడు. ఒక వ్యక్తి జీవిత నిర్మాణానికి ఎవరు డిజైన్ కారణం? దేవుడే కారణం. ఇప్పుడు మనం చూస్తే త్రోఫీమును మనం ఆలోచన చేస్తే పౌలు సువార్త దండయాత్రలో 13వ అధ్యాయంలో ప్రారంభిస్తాడు. మొదటి సువార్త దండయాత్ర. ఆ తర్వాత 15వ అధ్యాయంలో ప్రారంభిస్తాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ప్రారంభిస్తాడు. 3 సువార్త దండయాత్రలో ప్రారంభిస్తే 3వ సువార్త దండయాత్రలో పౌలుతో పాటు ఇతడు ఏర్పరచబడ్డాడు. పౌలు గారు ఎఫెసు పట్టణానికి వెళ్ళక మునుపు కొందరు వెళ్ళారు. ఆ కొందరు వెళ్ళిన వారు ఎవరంటే అపోలో అని మనం చూస్తాం. ఆ తర్వాత ఎవరు వెళ్ళారంటే అకులా ప్రిస్కిలాలు వెళ్తారు. ఆ తర్వాత ఎవరు వెళ్ళారంటే పౌలు సిల్ల వెళ్తారు. ఆ తర్వాత ఎవరంటే కొంతమంది నమ్మిన వారు వెళతారు. ఆ నమ్మిన వారి తర్వాత సువార్త ప్రకటిస్తాడు పౌలు గారు 3వ సువార్త దండయాత్రలో. 3వ సువార్త దండయాత్రలో సువార్త ద్వారా రక్షించబడిన వాడే ఈ త్రోఫీమున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలా రక్షించబడ్డాం? నీకు నాకు ఎవరో సువార్త చెప్పగా, ఆ సువార్త అది రోగం కొరకో, జబ్బు కొరకో, ఉద్యోగం కొరకో, వాట్ ఆర్ ఇట్ మేబీ, ఏదైనా కావచ్చు. దేని కొరకో ఒక దాన్ని మనం పట్టబడ్డాం. కొంతమంది ఉద్యోగం వస్తే నమ్ముకుంటాను, పెళ్ళి అయితే నమ్ముకుంటాను, స్వస్థపరచబడితే నమ్ముకుంటాను, బాగైతే నమ్ముకుంటాను, వస్తే నమ్ముకుంటాను, కలిగితే నమ్ముకుంటాను. ఏదైనా కావచ్చు. ఏ రూపంలో ఒక రూపంలో దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందావు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాన్ని నీ రక్తధరలో నన్ను కడిగి శుద్ధీకరించు నాయన అని అడిగినప్పుడు మన పాపాలకు క్షమాపణ కలిగింది. అంటే మనం ముందు ఎలాగున్నాం? మనం అవిధేయులుగా ఉన్నాం. అక్కడ రాబడినట్టు ఎఫెసు పట్టణం మృగముల వంటి వారిగా ఉన్నాం, అవినీతి పరులుగా ఉన్నాం, ధనికులు అన్నట్టుగా భావించుకుంటున్న వారుగా ఉన్నాం. అలాంటి వారి జీవితాల ద్వారా మనం ఉండగా దేవుడు తన మహా కనికరం ద్వారా ఆనాడు సేవకుల ద్వారా సువార్తను అందించగా, సువార్తను కూడా ప్రారంభించబడిన వాడు రెండో వ్యక్తి ఎవరు బైబిల్లో? అది కూడా యేసు ప్రభు వారే. మొదటగా బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు తర్వాత సువార్తను ప్రకటించాడు. దానికి ముందుగా ప్రకటించిన వారు ఎవరో తెలుసా? దేవదూతల సువార్తను ప్రకటించారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన భూమి మీద మనుషులకు సమాధానం కలుగునుగాక. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వారు ప్రకటించారు. సువార్త ప్రారంభంగా దేవదూతలైతే భౌతికంగా జన్మించిన వారిలో యోహాను, తర్వాత మన ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. అలాగూ యేసుక్రీస్తు తర్వాత మరికొందరు పేతురు తర్వాత దేవుని శిష్యుల తర్వాత పౌలు, ఆ తర్వాత మరికొందరు బర్నబా, అలా తర్వాత శేల, ఆ తర్వాత అకులా ప్రిస్కిల, ఇలా చెప్పుకుంటూ పోతే సువార్త నీ దగ్గరికి వచ్చింది, సువార్త నా దగ్గరికి వచ్చింది. ఆ సువార్తను ఎవరి ద్వారా నీకు చెప్పగా, ఆ సువార్త ఎవరి ద్వారా నాకు చెప్పగా నువ్వేమయ్యాం? రక్షించబడ్డాం. ఆ సువార్తకు కట్టుబడ్డాం, ఆ సువార్తకు లోబడ్డాం, ఆ సువార్తను నమ్మాం,
ఆ రక్షకుడిని నమ్మాం, ఆ మెస్సియాను నమ్మాం, ఆ పరలోక దేవుని నమ్మాం, ఆ రక్షకుడు పరలోకం ఇస్తాడని, నిత్య జీవిస్తాడని నిరీక్షణతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం. ఆయన కుమార్తెలు చేసుకున్నాడని, ఆయన కుమారులుగా చేశాడని నమ్మి బాప్తీసం పొందాం మనం. ఆయన రక్తధారలో మన పాపాల కడగబడిందని సహవాసంలో సాగిపోతున్నాం. ఏమండి, కొన్ని టైటిల్ కూడా పెడతారు. ఏ కూడికి పెడతారండి? సహవాస కూడిక అని పెడుతున్నాం. ఎందుకని? ఒకరితో ఒకరు కలిసి మన భక్తి జీవితం దిగజారిపోకుండా ఏమవ్వాలి? ఎందుకమ్మా మీటింగులు, ఎందుకమ్మా ఈ కూడికలు, ఎందుకమ్మా సభలు, ఎందుకమ్మా మీటింగులు? అప్పుడు స్పెషల్ మీటింగ్ అంటారు, గుడారాల పండుగ అంటారు, మరొక పండుగలు అంటారు, మరొక పండుగలు అంటారు, స్వస్థత కూడికలు అంటారు, ఆరాధన కూడికలు అంటారు, ఉజ్జీవ కూడికలు అంటారు, సువార్త కూడిక. ఇవన్నీ ఎందుకు అవసరం తెలుసా? నేను అప్పుడప్పుడు చల్లారిపోతుంటే, అప్పుడప్పుడు అడుగంటిపోతూ ఉంటే నిన్ను బలపరచడానికి కొరకే మీటింగులు, నిన్ను ప్రోత్సహించడానికి కొరకే మీటింగు. మామూలుగా చెప్పంటే మన ఇంట్లో బిడ్డ మన మాట్లాడు, అదే పక్కన చెప్పిన మాట్లాడు. మన ఇంట్లో పని చేయరంటే చేయలేడు. ఆ పక్కన ఆయన బాబు ఆ అంగిడి పోయిస్తారంటే టీ ఆంటీ పోయిస్తానంటాడు. అది మనం 10 సార్లు మొత్తుకున్నా అటు చేస్తాడా? నువ్వు బోమా నేను చేయలేనంటాడు. అదే పక్కింటో చెప్పినా పరిగెత్తుకుంటూ పోయి పని చేస్తాడు. అది మనకి లేదు, కానీ విలువ ఎవరికి ఇస్తారా? మా ఇంట్లో వాళ్ళు అన్నం పెట్టేది, ఇంట్లో వాళ్ళు డబ్బు ఇచ్చేది, ఇంట్లో వాళ్ళు అన్నీ చూసే వారికి విలువ నాడు దినాల్లో పిల్లకాయలు ఎవరికి ఇస్తారా? సరే ఇక్కడ రే పోయేస్తారా రంగనుకుంటే నేను అడిగింది ఇస్తావు డబ్బా, మళ్ళీ ఇదొకటి అంటే నేను పోవాలి, నువ్వు నాకేమిస్తావు? అప్పుడు అనాలి నిన్ను సాకినందుకు నువ్వు నాకేమిస్తావు అనాలి. రివర్స్ ఏం మాట్లాడగలవాడు? ప్రభు నిన్ను పోషిస్తున్నాడు, ఆయన ఆయనకి మనం ఏమివ్వగలం? మనం ఏమిస్తున్నామండి ఆయనకి? ఆయన అన్నాడు, నువ్వు కూర్చొని నా మాటిని నాకు ప్రార్థన చేయి ఆయన, నువ్వు ఇచ్చే మహాభాగ్యం అది అన్నాడు ఆయన. అది కూడా చాలామంది కష్టం. ఏదా ఆ కూర్చొని సరే ఆ మీటింగ్లోకి వెళ్ళి 2 మాటలని ప్రార్థన చేసుకునే దేవా ఈరోజు ఈ భాగ్యం ఇచ్చామని చెప్పేదానికి కూడా చాలామందికి ఆ ధన్యత లేదు. ఇంట్లో కూర్చొని ఆ సినిమాలు 24 గంటలు ఏంది ఆ సెల్ ఫోను ఇట్ట దోసుకొని సరిపోతుంది. సగం అంతా దేనికి ఇచ్చేస్తున్నాం మనం? సెల్ ఫోన్కి ఇస్తాను. నిజం చెప్పే ప్రసంగం కూడా నేను కూడా సెల్ చూడండి అంటారా? నేను కూడా చూస్తాను. మీరు చూడండి అంటారా? మీరు కూడా చూస్తాం. సెల్లు చూడొద్దని చెప్పాలా? అవసరానికి చూడాలి, ఉపయోగపడే విషయాలు చూడాలి, మనం మేలుకరమైన విషయాలు చూడాలి. ఏమండి, మనం అలా చూడం. మనమంతా కూడా ఏంటంటే రకరకాల, ఇంకా దాని గురించి నేను విమర్శించవలసిన అవసరం లేదు. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరచగలిగిన జీవితం ఆలోచించాలి. ఇప్పుడు మనం త్రోఫీను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు ఎఫెసీ పట్టణంలో నుంచి వచ్చినవాడు. అటువంటి పట్టణంలో సువార్త ప్రకటన చేయబడగా అతడు ఏమయ్యాడంటే రక్షించబడిన వాడుగా మార్చబడ్డాడు. ఏమయ్యాడు? రక్షించబడిన వాడుగా మార్చబడ్డాడు. రక్షించబడినటువంటి ఈ త్రోఫీము ఏమైపోయి తెలుసండి, అంత విగ్రహారాధికుడు భక్తిపడుగా మారిపోయాడు. జీవితం టర్నింగ్ పాయింట్ మారిపోయింది. ఒకప్పుడు లోకంలో ఉన్నాడు, ఒకప్పుడు విగ్రహారాధికుడిగా ఉన్నవాడు, ఒకప్పుడు లోకంలో మునిగిపోయినవాడు ఇప్పుడు పౌలుని వెంబడిస్తున్నాడు. తన జీవితం వైఖరి మార్చుకున్నాడు. అసలు దేవుని అంటే ఎరిగిన తర్వాత, రక్షకుని తెలిసిన తర్వాత అతని జీవితంలో గొప్ప మార్పు జరిగింది. త్రోఫీములో జరిగిన మార్పు గురించి మనం ఆలోచన చేస్తే పౌలు మరి జీవితంతో తాను ముడిపడిన వాడుగా మార్చబడ్డాడు. పౌలు ఒక మాటలో చెప్పాలంటే ఈ త్రోఫీముకి ఆత్మీయమైనటువంటి తండ్రి పౌలు గారు. మరి మీ ఆత్మీయ తండ్రి ఎవరు చెప్తారండి? ఏం బాబు, నీ ఆత్మీయమైన తండ్రిని ఎవరు చెప్పగలం? నేనెవరైతే ప్రభులో నడిపిస్తారో, నేనెవరైతే భక్తి జీవితంలో దేవుని మందిని పరిచయం చేస్తారో, నీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళ తల్లి తండ్రి లాంటి వారు. సోదరుడు ఈరోజు ఒక సాయంకాలం సోదరుడు, అయ్యగారు ఈరోజే మరి మాకు ఇప్పుడే మేము మొలకెత్తినంటి విత్తనాలుగా మందిరములో ఏర్పరచబడుతున్నాం అన్నారు. ఏమైందట? ఇప్పుడే మొలకెత్తిన మందిరం అంట. ఈ మొలకెత్తిన మందిరం ఏమవ్వాలి? పెద్ద వృక్షం అవ్వాలి. అంటే వారు ప్రారంభికులుగా ప్రార్థించబడుతున్నారు. ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన తండ్రి ఎరగాలి. పౌలు అంటాడు కదా, నేను కన్నా నా కుమారుడని తిమోతి అన్నాడు. ఒక గొర్రె మరొక గొర్రెని 6 నెలలకి ఈత చేస్తుంది. మన సంవత్సరానికి ఒక ఈత వేస్తే చాలు. సంవత్సరానికి ఒక
నీ పాట ద్వారానో, నీ మాట ద్వారానో, నీ జీవితం ద్వారానో ఒక్కరిని ఎవరికి పరిచయం చేయాలి? ఏమ్మా, ఇంకా బాగా సినిమా యాక్టర్ దగ్గర లేదా సీఎం దగ్గరనో నీకు కానీ బహుమతి ఇస్తే ప్రతిరోజు స్టేటసే, పెట్టింది ఏందా? చూసిన వాళ్ళు చూసి మరి నీకు ఈ జీవితం ఇచ్చిన ప్రభుకు నువ్వేం పెడుతున్నావు? ఏం పరిచయం చేస్తున్నావు? ప్రభువుని నీ సెల్ ఫోన్ ద్వారా పరిచయించలే. పలుమార్లు ప్రసంగిస్తున్నా నేను. నీ సెల్ ఫోన్ చెప్పేస్తుంది నువ్వు ఎవరని. ఏమండి, ఒక్కొక్కరు పెడతారు ఫోటోలు డీపీలో, అసలు ఎంత ఘోరంగా పెడతారంటే అది అర్థం కాని పిక్చర్లు పెడతారు. పెట్టుకుంటే అమ్మా నాయన ఫోటోని పెట్టుకోండి లక్షణంగా, వాళ్ళని కూడా పెట్టుకోరు. పోనీ నీకు నచ్చిన దేవుడు ఫోటో పెడతావా? అది కూడా పెట్టవు. లేదు మంచి వాక్యం పెడతావా? అది కూడా పెట్టవు. పనికిరాని డీపీలు పెడతారు. ఏమండి, సెల్ ఫోన్ ఉన్నది సువార్త అందించబడ్డానికి వస్తారు. ఎంతోమంది దేవుని వాక్యం విని బలపరచబడతారు. వాక్యాలు ఏమిటి, అన్యులు కూడా నీ స్టేటస్ ఏం చేస్తారా? చూస్తారు, చదువుతారు. బైబిల్ గ్రంథంలో తాకకపోయినా బైబిల్ చదువుతున్నారు కదండి. ఒక్కొక్కసారి వాళ్ళ ఇళ్ళలో జరిగిన విషయాలు వాక్యంలో కనిపిస్తుందంట. ఓ రోజు స్టేటస్ పెడితే ఓ సోదరి అన్యురాలు అంటుంది, సార్ మా ఇంట్లో విషయం పెట్టినారు ఏం సార్ ఈరోజు అని నన్ను. మీ ఇంట్లో విషయం నాకేం తెలుసా అని అడిగినా నేను. అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన విషయమే వాక్యం వచ్చిందంట ఆమెకి. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నీ ప్రభు పౌలు గారు సువార్త దండయాత్రలో, 3వ సువార్త దండయాత్రలో కొన్ని ఆత్మల కొరకై ఎంతో కష్టపడ్డాడు. ఎపిసి పట్టణం ఎన్ని రోజులు ఉండేది తెలిసిన? 3 సంవత్సరాలు ఉన్నాడు ఎపిసి పట్టణంలో పౌలు గారు. ఎన్నేళ్ళు? 3 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అసలు ఎందుకు తెలుసా? ఆడెవరున్నారా? మృగాలు ఉన్నాయి. మృగాల మధ్యలో సువార్త ప్రకటించాడు పౌలు గారు. అర్థమవుతుందండి? ఈ ఊరికి ఎన్ని ఏళ్ళుగా వస్తున్నా తెలిసిన నేను? కొన్ని ఏళ్ళుగా వస్తున్నాను ఈ ఊరికి నేను. ఈడ కూడా ఏమున్నాయి? మృగాలు ఉన్నాయి. ఈ మృగాలు మారడానికి కొరకే మా ఆరాటం, మా పోరాటం, మా ప్రార్థనలు. ఈ మృగాలు ఏ రోజుకైనా మారుతుంది అనే నిరీక్షణతో వస్తున్నాం. అలా రాకపోతే మన విశ్వాసమే వ్యర్థం. అంతే కదా? ఈరోజు కాకపోవచ్చు, రేపైనా అది ఎవరి నిరీక్షణ? ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణగా ఉండాలి. రోజు మారకపో కానీ ఊరు మొత్తం తెస్తుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది అని ఈ 4 వీధులకి తెలుసు. ఎవరికైనా తెలుసు ఆడ ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారం జరుగుతుంది. ఈ ఊరిలో కొన్ని కుటుంబాలు దేవుని నమ్ముకునేవారు ఉన్నారు నా సాక్ష్యం ఉన్నది. నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవని సాక్ష్యం ఇతరులకు గుర్తిస్తున్నారు. ఆ రోజు పౌలు ద్వారా ఆత్మీయంగా రక్షించబడినటువంటి త్రోఫీము వారితో పాటు ఎలాగుంటే కలిసి వెళ్ళిన వాడుగా చూస్తున్నాం. చూడండి మాటలు మనం చదువుకున్నాం. 20వ అధ్యాయం కదా మనం చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువు నాయన. చూడండి, ఆసియా నుంచి వచ్చిన మరి ఎంతమంది ఉన్నారు? తూకీకు ఉన్నాడు, త్రోఫీము అడుతాడు. ఎపిసి పట్టణస్థుడని కూడా రాయబడుతున్నమాట. కావాలంటే దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఇతడు ఎలాంటి ఏ పట్టణస్థుడు కూడా రాయబడుతుంటే ఇతడు ఎపిసి పట్టణస్థుడిని 21:29 కూడా రాయబడుతుంది. చూడండి అపోస్తల కార్యముల గ్రంథం 21:29. అది ఏమన్నట? ఎపిసీయుడు అయినటువంటి త్రోఫీమును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎపిసి పట్టణం ఉన్నవాడు ఇప్పుడు ఎవరితో పోతున్నాడు? పౌలుతో పరిచర్యలు కూడా ఉన్నాడు. అంటే వెంబడించినటువంటి త్రోఫీమును చూస్తున్నాం. ఎవరిని వెంబడించాడు? ఒక ఆత్మీయ తండ్రిని వెంబడించాలి. ఈరోజు ఆత్మీయ తండ్రి కొన్ని రోజులకి ఏమవుతున్నారా? మాకు అవసరం లేదు, మరో చోట పోతున్నాం. అర్థమైందా? ఒకసారి నీకు తండ్రి అని నీ తల్లి నీకు పేరు చెప్తే ఇంకా ఆ తండ్రి అంతే, వేరే తండ్రి, ఒకే తండ్రి ఒకే తల్లి. సంఘం కూడా అలా ఉండాలి నీకు.
కొన్ని రోజులు వీళ్ళు పిలుచుకొని, కొన్ని రోజులు వాళ్ళు పిలుచుకొని, కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పోయేది, కొన్ని రోజులు వీళ్ళ దగ్గర పోయేది. ఇక నచ్చకపోతే ఆ సంఘం, ఆ నచ్చకపోతే ఆ సంఘం. మా లాస్ట్కి నేను ఎత్తేసేందుకు ఎవరు కూడా రారు. అర్థం చేసుకో, ఒక సంఘం నీకు ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి. ఒక తల్లి, ఒక తండ్రి అని నీకు ఎలాగైతే నీ జీవితానికి నామకరణం చేయబడుతుందో సంఘం కూడా నీకు అలాగే ఉండాలి. అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈరోజు అలాగే లేరు. ఇష్టం ఉంటే వస్తున్నారు, కష్టం ఉంటే నిలిచిపోతున్నారు. ఇష్టం ఉంటే సంఘం, లేకపోతే మరొక సంఘం. త్రోఫీము అలా వెంబడించిన వాడు కాదు. ఒకే తండ్రిని, ఒకే దేవుణ్ణి ఏమయ్యాడు. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాడు, ఒకప్పుడు విగ్రహారాధికుడు. తెలుసుకున్న తర్వాత పౌలు గారిని వెంబడిస్తూ వచ్చాడు. పౌలు వెళ్తున్న శ్రమలో పౌలు సుఖంగా ఉన్నాడా, కష్టంలో పోతున్నాడా? సేవలా. నేను ఎన్నిసార్లు శ్రమ పడ్డాను, నేను ఎన్నిసార్లు బాధపడ్డాను, నేను అనేకసార్లు కొట్టబడ్డాను, చెరసాలకు వేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, పట్టుకోబోయి పౌలు గారి చెరసాలకు వేశారు. ఎన్ని రకాల దెబ్బలు తింటూ ఉన్నా వారితో పాటు వెంబడించిన వాడు. ఏమండి, సుఖాలో కాదు బాధలో కూడా డేరాలు కుట్టుకుంటూ ఉన్న పౌలుతో తాను కూడా పని చేసిన వాడు. అర్థమవుతుందా? దేవుని కొరకై తన సుఖాలని కూడా త్యజించుకున్నాడు. దేవుని కొరకై తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం ఏమవ్వాలి? మనం టైం మార్చుకోం, మనం సమయం మార్చుకోం, మనకు కుదరదు, మన బిజీ షెడ్యూల్ అన్నీ వదులుకొని ఎవరిని వెంబడించాడా? మా ఎపిసి పట్టణం ఎలాంటిది? ధనవంతుల పట్టణం, సుఖభోగాలతో ఉండే పట్టణం, విగ్రహారాధనమైన పట్టణాన్ని వదులుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు సుఖభోగాలను మనం కానీ వదులుకోకపోతే ఒకరోజు ప్రభు నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ లోక భోగాల కొరకే నువ్వు ఆశపడి, నువ్వు తృప్తి చెందడానికి కొరకే దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వు దొంగిలించావా? ప్రార్థన నీకు తెలియదా? పిలవాలా ప్రత్యేకంగా? రండమ్మా రండమ్మా అని పిలవాలి. మిమ్మల్ని ఏమన్నా తెలుసు కదా ప్రార్థన టైం కంటే. పడిపోవాలంతే. నీకు నీవే మరొకరు పిలవడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని కాదు పిలిచేది, మనం ఇంకొకరు పిలుచుకొని రావాలి. అడే చెప్తే వచ్చినామా పోయినామా అన్నట్టు కాదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందిగా జీవితం అంటే ఇది లోకస్తులు చేసేది. దేవుని పిల్లలు ఎప్పుడు ఎలాంటి వారండి? ఎలాంటి వారా? షాపులు ఎప్పుడు బంగారు నవనూతనంగా వస్తుంటే పాత బంగారు అట్టే ఉంటాయి. బంగారులా కొత్త కొత్త డిజైన్లు వస్తాయండి. నెలకు ఒక డిజైన్ వస్తూ ఉంటుంది లేదా? మరి బంగారులో మార్పులు ఉన్నాయి, వస్త్రధారణలో మార్పులు ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ చూస్తున్నాం. అలాగైతే భక్తి జీవితంలో ఏ మార్పులతో ఆలోచనతో వెళ్తున్నాను? వెంబడించినటువంటి త్రోఫీమును మనం చూస్తున్నాం. ఎవరిని? పౌలు గారిని ఆత్మీయమైన తండ్రి తను వెంబడించాడు. కాబట్టి మన ఊపిరి ఉన్నంత వరకు మన ప్రభుని మనం ఏం చేయాలి? వెంబడించాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా వెంబడించాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు ప్రభునటువంటి యేసుక్రీస్తు రక్తం కార్చాడు. కష్టం వచ్చిందని మానేస్తావు, బాధ వచ్చిందని మానేయడు, ఏదో సమస్య ఉందని మానేయడు, కొంచెం ఒళ్ళు బాగలేదని మానేయడు. ఇవన్నీ కాదు, ఇవన్నీ అడ్డాలు కాదు. త్రోఫీము జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే తను ఎలాంటి పరిస్థితుల్లో కూడా సేవలోకి వచ్చాడో తెలుసా? చూడండి, మరొక మాట అతని గురించి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్సు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులోను విడిచి వచ్చి తిని. అర్థమవుతుందా? త్రోఫీముకి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందా? రోగం వచ్చింది. పౌరికి ఏమొచ్చింది? కడుపు జబ్బు వచ్చింది. మా సేవలో ఉండేవాళ్ళకి ఆరోగ్యంతో కాదు, అనారోగ్యం కూడా ఉంటుంది. ఎవరైతే ప్రభు సేవ చేస్తూ ఉంటే బలహీనతలు గుండా కొన్ని సందర్భాల్లో వెళ్ళవలసి వస్తుంది, నడిపించవలసి వస్తుంది. అనేకమైన ప్రమాదాలు ఉంటాయి, అనేక అభ్యంతరాలు ఉంటాయి. పౌలు సేవ చేస్తాడు. పడవలో పోతుంటే ఏమైనా పడవ పలుమార్లు పలుమార్లు అంటే పలుమార్లు ఎన్నిసార్లు పగిలిపోయిన అనుభవాలు. దేవుని క్రైస్తవ్యం పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం సుఖభోగాలు కాదు. క్రైస్తవం ఏదో నమ్ముకొని వెళ్ళిపోయే లోకం యొక్క భక్తి కానే కాదు. ప్రతిరోజు నవనూతనంగా ప్రభు కొరకు ఏమవ్వాలి? వెలిగించబడాలి. మీకు బాగా అర్థం ఉండక మరొక మాట చెప్తా. వీడు వ్యాపారం పెట్టాడు, తెల్లవారితో షాప్ తీస్తాడు. ప్రభువా యేసయ్యా ఈరోజు వ్యాపారం ఎట్ట కావాలి? అంత నష్టం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాడా? చేయడుగా. ఈరోజు నాకున్న సరుకంతా
ఓసికి ఇచ్చేవాలి అని ఏమైనా అనుకుంటాడా? కాదు. ప్రభువా ఈరోజు నా వ్యాపారం రోజు చేస్తాడా లేదా? నీ వ్యాపారం జరగకపోతే ఆ రోజు నీ ముఖం ఏముండదు. ఈరోజు ఏం వ్యాపారమే జరగలేదు, అదే వ్యాపారం జరుగుతుంది. ప్రతిరోజు ఎలాగైతే వ్యాపారం జరిగించబడితే నువ్వు సంతోషిస్తావో ప్రభు కొరకు అలాగూ నువ్వు వెలిగించబడేటట్టుగా సంతోషించాలి. అలా జరగాలి నీ దగ్గర నుంచి వ్యాపారం. ఏమండి, మన జీవితంలో ప్రభు కొరకై అటువంటి జీవితం జీవించాలి. ఈరోజు నిద్రపోయే లోపల నీ ప్రభు కొరకు నువ్వేం చేసావో ఆలోచించి పడుకోవాలి. మనం అలా కాదు, ఎంతో పైన మన గురించి ఆలోచించినాం. ఈరోజు అది కట్టాలి, ఈరోజు అది తెచ్చుకోవాలి, ఈరోజు అది పెట్టుకోవాలి, ఈరోజు ఆడకపోవాలి, ఈ సమస్య ఉండదు, ఆ సమస్య ఉండదు, ఈ సమస్య. ప్రభువా నా కష్టం నీకు తెలియదా? ప్రభువా నా కన్నీళ్ళు నీకు తెలియదా? ఎప్పుడా? ఇదే జోలపాట ప్రభుకి. పాడి 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 ప్రభుకి ఏమొచ్చేస్తుందా? ఒక ఆయన పాడతాడు, ఉయ్యల ఊగితే జోల పాటరా, ఉయ్యలాగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఆయన ఎవరో మంచి చరణం రాశాడు. ఈ ఊపిరి ఆగితే ఏ తోట? నువ్వు బంగారం ఊగిలా ఊగినా మట్టి పరుపులో నేను పెట్టక తప్పదని పాడాడు. మన జీవితం ఆత్మీయతలో నువ్వు అనుభవించుడు, ఆ ఆనందమే, ఆ తృప్తే వేరుగా ఉంటుంది. నీకేమున్నా ఏమి లేకపోయినా నా ప్రభువు నాడే ధైర్యం ఉంటుంది. అదే భౌతికంగా నువ్వు కోట్ల రూపాయలు కట్టలు చేతులు పెట్టుకోండు, నీకేమి లేదు. డబ్బు వద్దని చెప్పలా, అనుకూలించు చేసుకో. నీ సమయం ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. లోకంతో సంపాదించి కుటుంబానికి పెట్టడం నేర్చుకో. అన్నీ ఉండాలి. ఈ కన్ను ఎంత ప్రాముఖ్యమో ఈ కన్ను కూడా అంత ముఖ్యం. రెండు కళ్ళు విలువైందే, ఒక కన్ను తీసేమని కాదు. ఈ రాత్రి వేళ మీరు ఆలోచించాల్సిన విషయం, త్రోఫీము సేవలో ఉండిన తర్వాత సేవలో సాగిపోతున్నప్పుడు ఏమైంది తెలుసండి? తాను కూడా రోగి అయ్యాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఏమండి, జీవితంలో రోగాలు వస్తాయి. జీవితంలో రోగం రానని దానికి లేదు. ఈరోజు బాగున్నానుకో, మరుసంతా మూలగుతూ ఉంటాం. ఏమంటే నిన్న బాగున్నామంటే ఏం చేయమంటాం? నిన్న బాగున్నాము, అది నిన్న టైం. ఈరోజు బాగలేదు, ఈ టైం అంతే. అది ఒక టైం అంతే. దేవుడు మన జీవితాల్లో ఏ రోజు ఎవరిని ఎలాగో అద్భుతమైన కార్యం. దేవుని నమ్మితే, ప్రభు దగ్గర పాదాల దగ్గర పట్టుకుంటే ఏ రోగమైనా సరే. పౌలు కడుపు జబ్బుతో బాధపడుతుంటే అయ్యా అన్నప్పుడు ప్రభు దగ్గర అడిగితే నా కృప నీకు చాలున్నాడు ఆయన. కాబట్టి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు తోసేసేవాడు కాదు. మన పరిస్థితిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎంతైనా అని బైబిల్ రాయబడింది. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కాదు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఆ పదానికి ఇంక మరొక నిర్వచన డెఫినేషన్ ఉండదు. అది నువ్వెంతైనా అంటే రాసుకొని, ఎంతైనా ఆకాశం అంత ఎత్తుకుబో, ఎంతైనా అంటే మన కొలలేం. విమానం పోయింది ఇప్పుడు పైన, సరే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, సరే ఎన్ని అడుగులు ఉంటుంది సార్ అన్నాడు. అది లెక్కేస్తే ఎన్ని అడుగులో తేలిపోతుంది. అర్థమైందా? ఆకాశం యొక్క వైశాల్యాన్ని దేవుడు చేసిన డిజైన్ ఎవరు కనిపెట్టగలరు? నక్షత్రాలు ఎవరు కనిపెట్టగలరు? దేవుని మహాకృపను ఆలోచించాలి. త్రోఫీము యొక్క జీవితం వెలిగించబడి, త్రోఫీము అనే మాటకు అర్థం ఏమిటంటే పోషణ అని అర్థం. తన సేవలోకి వచ్చేసాడండి. అతని గురించి 2 వచ్చు 3 వచ్చలే, కానీ ఆత్మీయమైన విషయాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. రక్షించబడిన తర్వాత ఎవరి కొరకు బ్రతికాడు? రక్షించబడిన తర్వాత ఎవరి కొరకు బతుకుతున్నాం? మనం ఏడ బతుకుతున్నాం? మనం దేవుని కొరక. మన బతుకే సరిపోతుంది టైం అంతా. 90% మన బతుకు బతికితే 10% ముక్కత మూలకత ఇచ్చి కూడా ఎన్ని బాధపడతామో దానికే మనం. ఇదే విధంగా దేవుడు బాధపడి ఉంటే మన లైఫ్ స్టైల్ అలా మారుంటామా? ఒక్కసారి అన్యులో ఉన్న బ్రతుకు జీవితంలో వాళ్ళ జీవితం బట్టి చూడు. క్రైస్తవంలో నలిగిన తర్వాత మన జీవితం చూస్తే, ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని ఆలోచిస్తే మనం ఎంత ధన్యులం, మనం ఎంత గొప్పవారం, మనం ఎంత భాగ్యవంతులం, మనం ఎంత నెమ్మదకపరం. ఈరోజు ప్రభు దగ్గర వాక్యం కొందికి మన జీవితం అంతా ఏమైంది? స్కాన్ చేయబడింది. మనం ఏ స్థితిలో ఉన్నామో నీ కంటి ముందు ఏం చూపించడా? ఎక్స్ట్రా ఇరిగిపోతే, కాలు ఇరిగిపోయినప్పుడు ఆ నరం మనకి చూపించు, డాక్టర్ చూపి చూడమా ఇటు ఇరిగిపోయింది, చూడమా ఇటు ఇరిగింది చూడు అంటాడు. చూడు అట్లా చూపిస్తాడు దేవుని దగ్గర నేను వాక్యంతో. నీకేమి నీ పరిస్థితి చూడడా? ప్రతిరోజు మన జీవితాన్ని దేవుడు మన ముందు చూపిస్తున్నాడు.
ఎవరు చెప్పరు, ఎక్కడ చెప్పేది కాదు. అంగిట్లో కూరుకునే కిరాణా కొట్లు దొరికొడి కాదు. జీవిత సత్యాలు భగవంతుడే చూపిస్తాడు. కాబట్టి చూపిస్తున్నప్పుడు